ముఖ్యంగా మనం చూస్తే నాగేంద్ర బాబు గారు ఆయన ఫేస్బుక్లో కొన్ని పోస్టులు అయితే పెడుతున్నారండి ఈ మధ్య. ఆయన పెట్టిన పోస్టుల్లో ఈ మధ్య ఒక పోస్ట్ పెట్టారు. ఏమంటాం అవి బర్రె కదా, ఆ బర్రె గొడ్డులో ఏదో పెట్టి ఆవులో బర్రెలో ఏదో పెట్టారు. వాటిని పెట్టి ఈ మంచి బ్లడ్ బ్రీడ్ ఉన్నవి మంచి ఇస్తాయంట, కొనుక్కోండి అని చెప్పి ఈ వెబ్సైట్లో అమ్ముతున్నారు, కొనుక్కోండి అని చెప్పి ఆయన పెట్టడం జరిగింది. అది నేను చూడలేదు ఇనిషియల్గా అయితే. తర్వాత చాలామంది షేర్ల మీద కావచ్చు, దీంట్లో కూడా చూశాను కొన్ని వెబ్సైట్లో రావటం వల్ల కావచ్చు. అది చూసినాక ఆయన పోస్ట్ కింద విపరీతంగా నందమూరి అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఏంటి ఇంతమంది ఇలా ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి నేను ఆయనతో కూడా మాట్లాడానండి. నాగబాబు అన్నయ్య గారితో కూడా నేను మాట్లాడితే అది మంచి ఇది ఉన్నాయంటే ఎవరన్నా బిజినెస్ పెట్టేవాళ్ళు ఈ వెబ్సైట్లో అమ్ముతారు, కొనుక్కోండి అని చెప్పారు నాకు కూడా. నేను ఇక్కడ నందమూరి అభిమానులకు ఏం చెప్తున్నానంటే, ఎందుకు మనం ప్రతిదానికి ఆయన 10 మందికి ఉపయోగపడేలాంటి ఒక మెసేజ్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ప్రతిదానికి మనం చేతులెత్తి చంకలు గుద్దుకోవడం ఎందుకండి? మనం చేతులెత్తి చప్పట్లు కొట్టడం, చంకలు గుద్దుకోవడం దేనికి? అసలు మంద కాదు. ఆయన పెట్టారు, 10 మందికి ఉపయోగపడుతుంది. ప్రతిదాన్ని ఏదన్నా ఏది ఆయన మాట్లాడినా మీకు మీరు ఆపాదించుకుంటున్నారు, మీ వాల్యూని మీరు తగ్గించుకుంటున్నారు. మీకు అర్థం కావట్లేదు. అక్కడ మీకు మీరు ఆపాదించుకొని నాగేంద్ర బాబు గారు ఇలా అన్నారు, అది బాలకృష్ణ గారు నీ ఉద్దేశించి అన్నారు. ఆయన ఎందుకంటారు బాలకృష్ణ గారు? నేను పని పాటలేదా? ఆయన బోల్డ్ బిజీగా ఉన్నారు ఆయన పనుల్లో. ఆయన ఏదో మెసేజ్ పెట్టుకుంటే మమ్మల్ని అన్నారని విపరీతమైన ట్రోల్ చేసుకుంటే మీకు మీ వాల్యూ మీరే దిగజార్చుకున్న వాళ్ళు అవుతారు. మీ వాల్యూని మీరే అపహాస్యం చేసుకున్న ఏమంటారు నవ్వుల పాలవుతున్నారు మీరు పెట్టే కామెంట్ల వల్ల. ఆ చిల్లర కామెంట్లు మానేయాలని చెప్పి నేనైతే చెప్తా ఉన్నా మీకు. దయచేసి ఆ చిల్లర కామెంట్లు మానేయండి. ప్రతిదాన్ని మీకే ఆపాదించుకొని నాగబాబు గారు బాలయ్య గారిని అన్నారు, లేకపోతే ఇంకొకళ్ళని అన్నారు. ఏం పని లేదా? ఆయన బిజీగా ఉన్నారు. ఆయన బాలయ్యని అనలేదు, ఇంకొకళ్ళని అనలేదు. కాబట్టి నాగబాబు గారిని ఆ రేంజ్లో ట్రోల్ చేయటం మానేయండి. ఎందుకంటే మీరు ఎక్కువ ట్రోల్ చేశారంటే మేము కూడా రంగంలోకి దిగాల్సి వస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఒక చిన్న హెచ్చరికలాగా చెప్తా ఉన్నాం. మీకు అధికారం ఉంది, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.